స్తోత్రగానం పాడేదా నిరంతరం ప్రేమ గీతం. సయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. చప్పటి కూడా జగములనే లే పరిపాలన జగతికి నీవే ఆధారమా. అందరు కలిసి ఆమేన్. యేసయ్యా మహారాజుగా నా తోడుగా నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా ప్రయాణము. మహారాజుగా నా తోడుగా అందరు కలిసి నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా ప్రయాణము. అందరూ నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనే లే పరిపాలక అందరూ కలిసి జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరంతరం ప్రేమ గీతము. యేసయ్యా అందరూ యేసయ్యా నీ కృపా స్తోత్రం చాలయ్యా. అందరు కలిసి మనసారా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. అందరూ అందరూ ఆమేన్. స్తోత్రం గట్టిగా సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. నీ మహిమను ప్రకటించగా
నేనెంతో ధన్యుడను. కుమారుడా ఆమేన్. నీ చరితము నేనెంత వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. కనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. అందరం యేసయ్యా ఆమేన్. యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జిగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. అందరం గట్టిగా మనస్సార ప్రభుని మైపరుచుకోను. యేసయ్యా స్తోత్రం. ఉత్సవంగా మనస్సారా పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. ఆమేన్. అందరూ నా యాత్రలు స్తోత్రం. నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. అందరూ నా యాత్రలు నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురియొద్దకే సాగేదా. అందరూ నా ప్రతి క్షణము ఈ భావనతో గురియొద్దకే సాగేదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా స్తోత్రం. నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలు నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే.
పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలు నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటేదా. అందరు కలిసి నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటేదా. అందరూ గట్టిగా నా ప్రతి క్షణము ఈ భావనతో గురియొద్దకే సాగేదా. నా ప్రతి క్షణము ఉత్సవంగా మనసారా పరిశుద్ధాత్మ సన్నిధిలో గురియొద్దకే సాగేదా. ఆనందించాలి, ఆనందించాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి. యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగమున నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుకు స్తోత్రగానం పాడుగా లేతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా కృప, యేసయ్యా కృప, నీ కృప నాకు చాలును. పరిశుద్ధాత్మ సన్నిధిలో నోరు తెరిచి అడగండి. నీ కృప నాకు చాలునయ్యా, నీ ప్రేమ నాకు చాలు. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆయన కృప, యేసయ్య కృప కుమ్మరించబడాలి. పరిశుద్ధాత్మ యొక్క కృప ఒక్కొక్కరిపై పరిశుద్ధాత్మ కృప అభిషేకము నింపబడాలి. మనసారా 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 అడగండి, 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 ప్రభుని అడగండి. పరిశుద్ధాత్మని సన్నిధిలో నోరు తెరిచి యేసయ్యా నీ కృప, నీ కృప, నీ కృప మా మీద కుమ్మరించమని. పరిశుద్ధాత్మక అభిషేకము నింపబడాలి, నింపబడాలి, నింపబడాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. సమస్తమును ఆయనకు సాధ్యం. మనసారా నిండు మనస్సుతో ప్రభుని అడుగు. ప్రభువా, ఏమిచ్చినను మీరు నాన్ని తీర్చలే. మా కొరకై సిలువలో మీరు మరణించారు, పునరుద్ధానుడై తిరిగి లేచారు. మీ రెక్కల చాటున మమ్మల్ని మరుగుపరిచారు. మీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని
మీ దయగలిగిన హస్తాన్ని చాపమని వేడుకొనుచున్నాం. కూడి చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రాలు కూడొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వాక్యంలో రాయబడిన కొన్ని విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాటలు. నీ కంటిలోనున్న నీ సహోదరుని కంటిలో నున్న నలుచును చూచుట వేళ. ప్రైజ్ ద లార్డ్. చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు ప్రేమేంద్ర బిడ్డలారా, తన స్థితిగతులను గమనించరు, గుర్తించరు, కానీ ఎదుటి వ్యక్తిని తీర్పు తీరుస్తూ ఉంటారు. చాలామంది ఎదుటి వ్యక్తిని తీర్పు తీరుస్తూ ఉంటారు. నువ్వెంత, నీ బతికెంత, నాకు నీకు సాటి ఏంటి, నువ్వు ఎక్కడ నేనెక్కడ, నాకు ఉన్నదంతా నీకుందా, నాకున్న పలుకుబడి నీకుందా అని ఈ రోజున చాలామంది చెప్పండి వాళ్ళకు వాళ్ళే తీర్పులు తీరుస్తూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళే తీర్పులు తీరుస్తూ ఉంటారు. కానీ ప్రేమేంద్రులారా, దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. నీ కంటిలోనున్న దూలమును, చెప్పండి, నీ కంట్లో దూలాన్ని నువ్వు ఉంచుకొని నీ సహోదరుని కంటిలో ఉన్న ఏంటండి నలుచును నువ్వు ఎలా తీయగలవు, ఎలా చూడగలవు అని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. అందుకని 2వ వచనంలో ఒక మాట రాస్తుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు తీర్చే తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. చెప్పండి, ఒక వ్యక్తిని గురించి నువ్వు మాట్లాడితే ఏదో ఒక రోజు నిన్ను గురించి కూడా వాళ్ళు మాట్లాడతారు అని దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తిని ఎప్పటికీ చులకనగా, ఆ వ్యక్తిని గురించి ఎప్పటికీ చులకనగా మాట్లాడకూడదు అని అర్థం. ఎదుట ఉన్న వ్యక్తిని ఎప్పటికీ కూడా చులకనగా మాట్లాడకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య నేను ఒక వ్యక్తిని తీసుకొని ఒక చోటికి వెళ్ళాను. ఊరి పేరు చెప్పను, కానీ ఒక చోటికి వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళు మందిరం కట్టుకుంటుంటే సరే చూద్దామని నేను ఒక వ్యక్తిని తీసుకొని వెళ్తూ ఉంటే వెళ్ళిన తర్వాత నాతో పాటు వచ్చిన ఆయన అంటాడు, బై అది అట్లా కాదు, అట్లా చేయాలంటున్నాడు. ఒరే నీకెందుకురా, నువ్వు ఎందుకు వచ్చావు, నేను తీసుకొస్తే నువ్వు వచ్చావు, చుట్టానికి వచ్చిన వాడు ఏం చేయాలి, చుట్టంలాగానే ఉండాలి, కానీ అక్కడ పెత్తనాలు చేయకూడదు.
అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? ఓ పోలీస్ ఆఫీసర్. ఆయన పోలీస్ ఆఫీసర్ ఇక్కడ దాకా నిక్కర్ వేసుకొని టీషర్ట్ వేసుకొని పని చేసుకుంటున్నాడు, మందిరం పని చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వ్యక్తి అది అన్నాడు ఇది అన్నాడు మాట్లాడి అయిపోయిన తర్వాత నేను అతను చెప్పాను. అతను పిలిచి, ఇతను సిఐ గారు అండి, ఇక్కడ విశ్వాసం వచ్చి పని చేస్తున్నాడు అన్నాను. చెమటలు పట్టేసాయి దెబ్బకి. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి పని చేస్తూ ఉంటే మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇంత ఉంటుందో లేదో తెలీదు, వెనకాల ఒక 10,000 10 లక్షలు 1 లక్ష రూపాయలు ఇంట్లో ఉంటాయో లేవో తెలియదు, కానీ ఊరు మొత్తానికి హీరో అయినట్టు ఫీల్ అవుతుంటాడు ఇతను. నేనంటే ఏమనుకున్నావు, నా బతుకంటే ఏమనుకున్నావు, ఈ సంఘంలో నేనే గొప్పని అనుకుంటారు. నీ గొప్పతనం చూపించాల్సిన డబ్బు దగ్గర కాదు, ప్రవర్తన దగ్గర కాదు, దేవుని మందిరంలో నువ్వు చూపించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటండి, 3 మండలాలకు సిఐ, 3 చోట్ల పోలీస్ స్టేషన్కి ఆయన పెద్ద ఆయన తల ఉంచి మందిరంలో పని చేస్తూ ఉంటే ఏంటండి, ఒక పూట తిని తిన్నోడు కూడా ఏం చేస్తుంటాడు చెప్పండి? నా అంతటోడు, చెప్పండి, నా అంతటోడు లేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాస్టర్ మనవాడు తీసుకెళ్ళి పరిచయం చేస్తే ఈయన సిఐనా అంటే చూడటానికి ఆ మనిషి అట్టున్నాడు. మనిషి ఎట్టుంటే ఉందండి, దేవుని పనిలో నిమగ్నమై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. తన పదవిని హోదాను పక్కన పెట్టి ఏంటండి నమ్మకంగా పనిచేస్తాడు. అందుకని దేవుడు వారిని ఆశీర్వాదకరంగా మార్చి ఒక గొప్ప అధికారినిగా దేవుడు చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుకోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటండి, ఒకరిని పిలిచి కడుపు నిండా అన్నం పెట్టాను నేను. కడుపు నిండా అన్నం పెట్టిన తర్వాత పని చేయాలంటే నాకు పని చేసి అలవాట్లేదు అన్నాడు. ఇక్కడ విశ్వాసే, ఎక్కడో విశ్వాసులు కాదు, ఈ మందిరంలో విశ్వాసులే. ఈ రూములు పని జరిగేటప్పుడు కడుపు నిండా తిండి పెట్టాం. వచ్చాడు కదా, అప్పుడు మనకు నాటుకోళ్ళు ఉండేవి కదా, శుభ్రంగా కోసి పెట్టి కడుపు నిండా తినిపించి అయిపోయిన తర్వాత రే 1 గంట పని చేయరంటే నాకు పని చేయటం అలవాట్లేదు మందిరంలో. ఏడ చేస్తాడో మరి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, కొంతమంది తన నీచమైన బుద్ధిని చూపిస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. ఎప్పటికీ పోదది. నువ్వు ఏ కొలత కొలుస్తావో, ఏం మాట్లాడతావో, ఎవరిని గురించి నువ్వు అవహేళనగా మాట్లాడతావో, నిందిస్తావో, దూషిస్తావో, దేశిస్తావో, అట్లాగే ఆ వ్యక్తులు కూడా ఏదో ఒక రోజు నిన్ను గూర్చి మాట్లాడక ఉండరు. అందుకని ఈ 3వ వచనములో మనం చదివాం ఏమని, నీ కంటిలోనున్న దూలమును నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుచును చూచుట వేళ. అంటే అర్థం ఏంటి? నీ కంట్లో పెట్టుకొని ఇంకొకడు కంట్లో, చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. ఈ కంట్లో దూలం పెట్టుకుంటాడంట, ఎదుటోడు కంట్లోనేమో నలుచు తీయటానికి ప్రయత్నం చేస్తారు. అంటే అర్థం ఏంటి? పెద్దోళ్ళు అంటుంటారు, ఒక తల్లి, ఒక బిడ్డ తల్లి 10 బిడ్డలను కనిన వంటి తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తుందంట, అలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు అలా చేయాలని చెప్తుందంట. ఆమెకు తెలియదా? నువ్వు కనింది లింగు అనుకుంటే ఒక బిడ్డను కన్నావు, ఆమె 10 బిడ్డలను కనింది. 10 బిడ్డలను కనిన తల్లికి బాధ్యత తెలియదా? ప్రైజ్ ద లార్డ్. అంటే నేనేంటో రుజువు చేసుకోవాలి, నేనంటో ఏంటో ప్రజల్లో రుజువు చేసుకోవాలి, తెలియపరచాలి అనే ఒక ఆలోచన. తెలిసి చేస్తారో తెలియక చేస్తారో
వాళ్ళని చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. చూడండి, 4వ వాక్యం, నీ కంటిలో దూలము నుండగా నీ సహోదరుని ఏమంటున్నాడండి? నీ కంట్లో పెట్టుకొని ముందు నీ ప్రవర్తన మారకుండా, నీ బుద్ధులు మారకుండా, నీ నడివెడుకను మార్చుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మారు, పద్ధతి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో అని అంటాడా? ఎవరైనా కదిలిచ్చినారనుకో ఏమంటారు చెప్పండి? వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుద్ధి మాటలు చెప్తారు, మంచి మాటలు చెప్తారు, మందిరానికి రమ్మంటారు, ఏదని అంటారు. ఎవడైనా తన దగ్గరికి వచ్చి ఏదైనా ఒక మాట అన్నాడు అనుకో, రే నోరు మూస్తావా లేదా, నా సంగతి నీకు తెలుసుగా అంటాడు. ఇప్పుడు దాకా నువ్వు వాళ్ళని చెప్పిందేంటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పిందేంటి? వారికి బుద్ధి చెప్తివి, మంచి మాటలు చెప్తివి, మందిరానికి రమ్మంటివి, అన్నీ చేస్తే బాగానే ఉంది. మొత్తానికి అక్కడే కూర్చున్నాను, ఎవరో వచ్చి నీకు ఒక రకంగా నీ గురించి మాట్లాడేసరికి నీకేమనిపించింది? ఇప్పుడు ఎక్కడ లేని ఉద్రేకం, ఎక్కడ లేని కోపం. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఓహో ఇట్టంటోడా మనల్ని మందిరానికి పిలిచేది, వీడికే మారు మనసు లేదు, మనకేమి మారమని చెప్తాడు. అది ఇక్కడ రాస్తున్నమాట. ఏమని? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా. ప్రైజ్ ద లార్డ్. అందుకని బైబిల్లో వాడికి ఒక పేరు పెట్టారు. ఎవరికి? తన కంట్లో దూలం పెట్టుకొని ఎదురోడి కంట్లో తోలంది అంటాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఇతడేం బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటాడు, ఇచ్చలవిడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎదుటోడిని మాత్రం చెప్పండి ఎలా ఉండాలి అలా ఉండాలి అంటారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని బైబిల్ అతనికి ఒక పేరు పెట్టారు. 5వ వచనం ఏమని? యేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుచును తీయుటకు నీకు తేటగా. చెప్పండి, ఏం కనపడుతుందంట? అది ముందు ఏం తీసేయాలి? చెప్పండి, ఏం తీసేయాలి? చెడు ప్రవర్తన అనే దూలము, మాట్లాడే ప్రతి చెడు మాటలు అనే దూలం, నీ ప్రవర్తన, నీ నడివేడిక, నీ పద్ధతులు మొదట మార్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు, అయ్యా పనికి ఎవరు రావట్లేదు, కొంచెం మంచి వాళ్ళని చూడు అన్నారు. సరే, ఒక టీమును పంపించాం. వాళ్ళు 2 రోజులు చేశారు. తర్వాత మేము పోమని ఎగ్గొట్టారు. సర్లే అని చెప్పి మరలా ఇంకొక టీమును పంపించాం. ఎక్కడికి? పని చేయటానికి. వాళ్ళు 2 రోజులు వెళ్ళారు, మా వల్ల కాదని చెప్పేశారు. సరే, 3వ టీమును పంపించాం. వాళ్ళు 2 రోజులు చేసి 6 రోజులు అయిపోయిన తర్వాత వచ్చేసారు. చెప్పండి, 6 మందిని పంపించాం, 3 బ్యాచ్లుగా పంపించాం. వాళ్ళు పని కూడా మధ్యలో నెగ్గొట్టి వచ్చేసారు. ఏంట్రా ఎందుకు వెళ్ళలేదంట? అయ్యా ఇంకా ఎక్కడైనా పని ఉంటే చెప్పగాని వాళ్ళ ఇంట్లో పని చేయడానికి మాత్రం మమ్మల్ని అసలు పంపివద్దన్నారు. ఏమైంది ఏంటంటే ఒట్టి నస. ఏంటండి? ఇంట్లో ఒకటే నస. ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అటు కాదు ఇట్లా, అదేంటి ఇదేంటి, ఇంత సిమెంట్ వేస్తారా, ఇంత ఇసుక వేస్తారా, ఇంత కంకర పోస్తారా, అట్లా కాదు. వీడికి ఏం తెలియదు, ఈ మాట్లాడి వాడికి ఏమీ తెలియదు. సిమెంట్ ఎంత వేయాలో వాళ్ళకి తెలుసు, పనివాడికి తెలుసు. ఇసుక ఎంత పోసుకోవాలో పనివాడికి తెలుసు. కంకర ఎంత కలుపుకోవాలో పనివాడికి తెలుసు. ఏ పని ఎట్లా చేయాలో వాడికి తెలుసు. ఈడు కాము ఉండకుండా నస. అప్పుడు వాళ్ళు ఉండి అన్నారంటమ్మా, మీ ఆయన మా దగ్గరే ఇట్లా నస చూపిస్తాడా, నీ దగ్గర కూడా అంటే ఆమె అనిందంట, నేను కాబట్టి కాపురం చేస్తున్నానయ్యా, మీరుంటే ఎప్పుడో. చెప్పండి, అర్థమైందా?
ప్రైజ్ ద లార్డ్. ఆమెకు తెలుసు. ఏంటండి ఎప్పుడు తెలుసు? పెళ్లి చేసుకున్న తర్వాత తెలుసు ఈడు నసోడని. ఊరికే నస. కొంతమంది చూడండి మందిరంలో పరిచర్య చేయరు. ఏయ్ తీసురా, అద్దె అది తీసుకురా, ఇది ఎక్కడ పెట్టా, అది ఎక్కడ పెట్టు. చెప్పండి, కొంతమంది అంటారు మందిరంలో పని చేయరు, చేసేవాడిని కూడా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమందికి ఏమైనా అన్నాం అనుకో, మందిరం సగాలు కూడా రారు, ముఖాలు కూడా చూపించరు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి, తన స్థితిని తన బ్రతుకుని తాను మార్చుకోడు, కానీ ఎదుటివారి గురించి మాత్రం తెలియచేస్తాడు. అందుకని బైబిల్ చక్కగా రాయబడిన మాట ఏమిటంటే, యేసదారి మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో నున్న నలుచును తీయుటకు నీకు తేటగా కనపడును. ప్రైజ్ ద లార్డ్. అంటే ఎదుటివాని గుణం ఎటువంటిదో తెలుసుకోకుండా మాట్లాడితే చివరికి నష్టపోయేది ఎవరో, అవమాన పాలయ్యేది ఎవరో? నువ్వే. అందుకని ఎప్పటికీ కూడా ఎదుటి వ్యక్తిని గురించి చులకనగా ఎప్పటికీ మాట్లాడకూడదు, ఎప్పటికీ తీసివేసి మాట్లాడకూడదు. నీకు డబ్బు ఉంటే నువ్వు తింటావు, నీకు బంగారం ఉంటే నువ్వు పెట్టుకొని తిరుగుతావు, నీకు మంచి వస్త్రాలు ఉంటే నువ్వు కట్టుకొని తిరుగుతావు, చక్కటి ఇల్లు కట్టుకున్నావు అనుకో, అందులో నువ్వు నివసిస్తావు. వాళ్ళు నీ దగ్గరికి వచ్చి భిక్షం అడగరుగా, నీ దగ్గరికి వచ్చి సహాయం చేయమని అడగరుగా. ప్రైజ్ ద లార్డ్. ఈ సొమ్మును నువ్వు తింటూ భయంతోనూ భక్తితోనూ ఇతరులను ప్రేమిస్తూ దేవుని సన్నిధిలో మెలుకు కలిగి జాగ్రత్తగా నీవు నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని రెండో వాక్యంలో మనం చదివాం, ఏమని చెప్పండి, ఏం చదివాము చెప్పండి. అక్కడ ఏమంటున్నాడండి? అక్కడ రాయబడిన విషయాన్ని చూస్తే, మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మల్ని గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. ప్రైజ్ ద లార్డ్. మొత్తానికి తీర చూస్తే చివరికి ఈ పని వాళ్ళ పొరపాటు కాదు, పని చేయించుకునే ఇంటి యజమానుని పొరపాటు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమైన బిడ్డలారా, దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం ఏమని రాయబడి ఉందంటే చక్కగా ఇక్కడ చెప్తున్నాడు. 6వ వచనం కూడా చూడండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని కూడా. అది పరిచర్య విలువ ఎవరికి తెలుసండి? కొందరికి పరిచర్య విలువ తెలియదు. పరిచర్య విలువ తెలియని వాడు, ఎదుటివాని విలువ తెలియని వ్యక్తి సేవకుని విలువ, సేవకుని నోటి నుండి వచ్చు ప్రతి మాట దాని విలువ తెలియని వాడు ఏం చేస్తాడంట? అందుకని ఇక్కడ చక్కగా రాసింది, పరిశుద్ధమైనది కుక్కలకును, ఆ తర్వాత పందుల ఎదుట. అది దేంతో పోల్చాడు? మూర్ఖుణ్ణి, చెప్పిన మాటను వినను అని దేంతో పోల్చాడు? వినరంటే ఫీల్ అవ్వబాకండి. ఒక పరిచర్యను అప్పగించినప్పుడు ఆ పరిచర్యను చేయని వ్యక్తిని దేంతో పోల్చాడంట? అక్కడ పరిశుద్ధమైనది
ఎక్కడ వేయకూడదు? కుక్కలు ఎవరో మనకు తెలియదు. కుక్కల గురించి రాశారు, మీ గురించి రాయలే ఇక్కడ. ఒకవేళ నువ్వు అనుకుంటే అనుకోవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే, ఆ పరిస్థితులు ఒకవేళ ఉంటే, ప్రైజ్ ద లార్డ్. అందుకని తర్వాత ఇంకొక మాట రాశాడు, ఏమని? మీ ముత్యములను పందుల ఎదుట వేసిన ఎడల అవి, చెప్పండి, ఏం చేస్తాయంట? పందులకు ముత్యము విలువ తెలుసా? నేను ఒకసారి చెప్పాను, పందిని ఒక ఆయన తీసుకొచ్చి సాకాడు, బ్రహ్మాండంగా సాకాడు. దాన్ని స్నానం చేయించడానికి ఏంటని, షాంపూ రాయటానికి, నీళ్లు పోయటానికి 3-4 పెట్టి దానికి శుభ్రం చేసి అన్నీ చేసాడు. ముక్కుకి బంగారు కమ్మి తొడిగించుకొని ఏంటని మెడలో గొలుసు పెట్టి తాడు పెట్టి కట్టుకొని బజార్కి తీసుకెళ్ళాడంట. వాకింగ్ తీసుకెళ్తే ఎప్పుడో ఫ్రెండ్ వచ్చాడు, తన ఫ్రెండ్ వస్తే ఆ ఫ్రెండ్తో మాట్లాడుతా దీనివల్ల మర్చిపోయాడు. దేనివల్ల? ఈ పంది సంగతి మర్చిపోయాడు. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? కొందరు చూడండి, ఆదివారం పరిశుద్ధమైన దినాన్ని ఆచరించకుండా మందిరానికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ తాడు పట్టుకొని ఉంటే బాగానే ఉండేది. ఆ తాడుని ఏం చేశాడంటే యజమానుడు, ఉంటుందిలేని వదిలేసాడు. నమ్మకం దేని మీద? అది పంది మీద నమ్మకంతో తాడు వదిలేసాడు. ఫ్రెండ్తో కలిసావని చెప్పి వాడితో మాట్లాడుతున్నాడు. ఈ పంది ఏం చేసిందంటే ఎక్కడికి వెళ్ళింది? మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రోజు ఆదివారం ఆరాధన మానేసి, శనివారం ప్రార్థనలు మానేసి, దేవుని మందిరంలో పరిచర్య మానేసి ఏం చేస్తున్నావు? నువ్వు కూడా దానిలాగానే పడుతున్నావు బురదలో. ఆ పంది అనుకోవచ్చు కదా, నా ముక్కులో బంగారు కమ్మి ఉంది, నా మెడలో బంగారు చైన్ ఉంది, నా యజమానుడికి నేను నమ్మకస్తురాలని ఉండాలని అనుకుంది. దానికి కావాల్సిందేంటి? నీకు కావాల్సిందేంటి? డబ్బు. చివరికి ఆ డబ్బు నిన్ను గబ్బు పట్టిస్తుందనే సంగతి నువ్వు మర్చిపోయి దేవుని సన్నిధికి నువ్వేమైపోతున్నావంట? దూరం. అందుకని దేవుడు వారికి పేరు పెట్టాడు, ఏసెదారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. ఇంకొకటి వచ్చి తీయడు, నువ్వే తీసుకోవాలి. అంటే నీ ప్రవర్తన నువ్వే మార్చుకోవాలి. నీ ప్రవర్తన నువ్వు మార్చుకుంటే ఇప్పుడు దాకా నీకున్న చెడ్డ పేరు, ఇప్పుడు దాకా పోగొట్టుకున్న విలువను, ఇప్పుడు దాకా ఏంటండి నీకు రావాల్సిన ఘనతలు, విలువలు అన్నీ పోయాయే. అది ఎప్పుడైతే తీసేస్తావో అప్పుడు నీకు ఘనత, పేరు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని 2వ వచనములో అలా చెప్పాడు, ఏమని? మీరు మీరు పొరపాటున కూడా ఎవరిని తీర్పు తీర్చకూడదు అని దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాటని దయచేసి మనం చదువుకుందాం. 3:23 చదవాలి. ఏ భేదమును లేదు, అందరినూ బురదలో పడవచ్చు అని ఉందా? చెప్పండి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, దైవజనుడు పౌలు గారు చెప్తున్న మాట అండి, ఏ భేదము లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేస్తున్నారంట? పొందుకోలేకపోతున్నారు. దేవుడు మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు తన కొరడాల దెబ్బ తిన్నాడు, మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు సిలువను మోసాడు, మన పాపమంతటిని కడిగి పరిశుద్ధినిగా చేశాడు ఆయన.
ఏంటంటే మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని, ఓ పరిశుద్ధమైన సంఘముగా, సమాజముగా దేవుని సన్నిధిలో మనం ఉండాలని. ప్రైజ్ ద లార్డ్. బురద పడితే బురద కడుక్కోవటం కాదు. సరదాగా ఎవరైనా ఏదైనా పూస్తే అది కడుక్కోవటం కాదు. కడుక్కోవాల్సిందంటే నీ హృదయాన్ని నీవు కడుక్కోవాలి. నీ హృదయములో పాపం లేకుండా పాపాన్ని కడుక్కోవాలి. నీ హృదయములో ఉన్న శాపాన్ని విడిచిపెట్టాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవజనుడు పౌలు గారు చక్కగా ఈ రోమపత్రిక 3:23 ఈ మాట, ఏ భేదము లేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలకు భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఏ భేదము లేదు అంటే అర్థం ఏంటి? మనుషులందరూ ఒకటే. కులంతో ఇక్కడ పని లేదు, మతంతో ఇక్కడ పని లేదు. అన్ని కులాలకు సృష్టించింది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ప్రైజ్ ద లార్డ్. ప్రతి మనిషిని ఈ భూమి మీదకి తీసుకొచ్చింది సజీవుడైన దేవుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు. ఆయనే నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఈ లోక ప్రకృతిని ఆయన నీకు చూపించాడు. ఈ దేశాన్ని, ఈ లోకాన్ని, ఈ భూమండలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ తల్లి గర్భంలో నిన్ను రూపించి నిన్ను బయటికి తీసుకొచ్చి ఇదిగో ఈ లోక అందాలన్నిటినీ ఆయన చూపించాడు. అన్నిటినీ చూపించాడు. అన్ని చూపిస్తూ దేవుడు అంటాడు, ఇదిగో గడ్డి ఎండును, పువ్వు రాలును, ఆకులు వాడిపోవును, చెట్టు మొలుస్తుంది, చిగురిస్తుంది, పూత వస్తుంది, పూత రాలిపోతుంది, గడ్డి ఎండిపోతుంది. మనిషి జీవితం కూడా అలాంటిది. ఈ గడ్డి ఎలాగో చిగురేసి పూతొచ్చి కాయ కాసి అది ఎలా ఎండిపోయి చచ్చిపోతే మనిషి జీవితం కూడా అలాంటిది. మనిషి జీవితం ఒక గడ్డి లాంటిది, ఒక పువ్వు లాంటిది. ఆ పువ్వును చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే చాలా సంతోషం, ఎక్కడ లేని ఆనందం. రే పూలు భలే ఉందే అని దాన్ని చూసి మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతాం, సంతోషిస్తాం. ఒక గడ్డి చెట్టుకు ఉన్న పువ్వు నిన్ను ఇంత సంతోషంగా పెడితే, ఇంత అందంగా సృష్టించిన దేవునికి నువ్వు ఎంత సంతోష పెట్టాలి చెప్పండి? సంతోష పెడుతున్నారా అంటే ఎవరు కూడా చెప్పరు. నేను ఇంత అందంగా దేవుడు చేశాడు కదా, ఒక చెట్టు మీద ఉన్న పువ్వును చూసి నువ్వు ఇంత హ్యాపీగా సంతోషించావే, మరి భూమండలంలోని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇంత చక్కగా ఆనందంగా అందంగా దేవుడు నేను తీర్చిదిద్ది ఈ భూమి మీద నివసింపజేశాడే. ప్రభువా నన్ను ఎంత అందంగా చేసావు నాయనా, నీకు వందనాలు. దారి తప్పిపోకుండా, లోకంలోను పాపంలోను పడిపోకుండా నీకు కృతజ్ఞత కలిగి జీవితాంతం నేను బ్రతుకున్నట్లు నాకు సహాయం చేయమని ప్రభుని అడిగితే ప్రభు నిన్ను కాపాడుతాడు. కంట్లో దూలం పెట్టుకొని ఎట్లా అడుగుతారు చెప్పండి? ఇంకొకటి కంట్లో నలుచుదిట అంటే అర్థం ఏంటి? స్వార్థమనే దూలము, పాపమనే దూలం, వీర్ష అనే దూలం, మత పిచ్చి అనే దూలం, కులం అనే పిచ్చి దూలం. పాపము చేత మనిషి పట్టబడి తీర్పు తీరుస్తూ ఉంటారు, ఎదుటివాడిని తీర్పులు తీరుస్తూ ఉంటారు. అదే తీర్పు నీకు కూడా తీర్చబడుతుంది. ఏ కొలతతో నువ్వు మనిషిని కొలుస్తున్నావో, ఎటువంటి మాటలతో నువ్వు మనిషిని మాట్లాడుతున్నావో, అదే కొలత నీకు తప్పనిసరిగా దేవుడు నీ ఒళ్ళోకి కొలుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. 22వ వాక్యం, అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనది
నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చి నీవు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన ఎడలా అది నీకు ఏమవుతుందంట? నీతి. ప్రైజ్ ద లార్డ్. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదైతే నమ్మువారికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం, పందిని నమ్మాడు. పంది ఎక్కడ పడింది? బురదలో పడిపోయింది. సజీవుడిని దేవుడిని నువ్వు నమ్మావనుకో, ఆ బురదలో పడకుండా నువ్వు కూడా కాపాడబడతావు, ఆశీర్వాదకరంగా మార్చబడతావు అని దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. 24వ వాక్యం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారానే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనం చక్కగా బోధిస్తుంది. ఇక్కడ ఏమంటారంటే, కాబట్టి నమ్మువారు, చెప్పండి, ఆయన కృపచేతనే యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా ఉచితముగానే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. ఉచితం అంటే ఎట్లా? నోటితో ఒప్పుకోవటం, వాటిని విడిచిపెట్టడం, మరలా వాటి వైపుకు వెళ్లకుండా ప్రభు సన్నిధిలో నీతి నిజాయితీగా దేవుని సన్నిధిలో నడిపించబడటం. ఎప్పుడు దాకా? ప్రభు వచ్చేంత వరకు. ప్రభు వచ్చేంత వరకు ఈ భూమి మీద నీవు నిలిచి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నిలిచి ఉంటావో సజీవుడైన దేవుడు నీ యందు ఆయన నిలిచి ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా రాయబడిన మాట అండి, విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడతారు. ఉచితము. చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమై ఆయన వధింపబడ్డాడు. పాత నిబంధనలో మనం చూడొచ్చు. పాత నిబంధనలో యోబు గ్రంథంలో రాయబడిన విషయాన్ని చూస్తే, తన పిల్లలు నిమిత్తమై వారు ఎక్కడైనా దేవునికి విరుద్ధంగా పాపం చేశారేమో అని యోబు గారు ఒక గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళి దేవునికి అర్పించువాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పటికీ అలాంటి ఆచారం అన్యుల్లో జరుగుతుంది. ఇప్పటికీ అన్యుల్లో జరుగుతూనే ఉంది. పాపం పోవటానికి గుండు కొట్టించుకోవటం. చెప్పండి, పాపం పోవటానికి గుడి చుట్టూ తిరిగితే పొద్దా? గుండు కొట్టించుకుంటే పొద్దా? పోదు. పాప పరిహారమైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నీవు నీతిమంతుడిగా తీర్చబడగలవు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ఒక్కడే నీ కొరకు చనిపోయాడు. భూమి మీద ఉన్న మానవాళి కొరకు యేసుక్రీస్తు వారు ఒక్కడే మరణించాడు. మరణించి పునరుత్థానుడై తిరిగి ఆయన లేచాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా రాశాడు, ఏ భేదము లేదు, అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. అంటే కారణం ఏమిటి? దేవుని కృపను ఆయన అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోవడం గల కారణం ఏంటంటే, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు, శరీర కోరికల్లో పడిపోయారు, లోకానుసారమైన స్థితిలోకి వెళ్ళిపోయి సజీవుడైన దేవుణ్ణి మరిచిపోయారు. అది దేవుని మహిమను కోల్పోవటానికి గల కారణం ఏంటండి? తినకూడదనే పండును తిన్నారు. సరే, ఆమె తినింది. ఆమెతో పాటు ఇతను తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావని అడగాలి కదా? అడగలేదు, తిన్నాడు. దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఈరోజు ప్రజలు వీళ్ళ మాటను విని, చెప్పుడు మాటలు విని చెడిపోతున్నారే తప్ప బాగు చేసేవాడు ఒక్కడు కూడా కనబడట్లేదు. చెడగొట్టే వాళ్ళే చాలామంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్,
చెప్పుడు మాటలు విని చెడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మతం పేరుతో, కులం పేరుతో, పార్టీల పరంగా లేనిపోని సమస్యలను సృష్టించి యవ్వనస్తులైన యూత్ పిల్లల్ని వారి జీవితాలను నాశనం చేస్తున్నారు ఈ రోజున దేశంలో ఉన్న నాయకులు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవజనుడు పౌలు గారు చక్కటి విషయాన్ని తెలియచేశారు. అందుకని మత్తయి సువార్తలో మనం చదివాం, 2వ వాక్యంలో మనం చదివాం ఏమని, మీ తీర్పు చదవాలి. ఏమంటున్నాడండి? మీరు తీర్చు తీర్పు తప్పదు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్తే ఒక ఆమె ఏం చేసి తెలుసా, కుక్కను వదిలిపెట్టి తోలేదు వాళ్ళ మీదకి. వాళ్ళ ఇంటికాడికి ఎవరైనా పోయారనుకో, వాళ్ళు సాకుడు కుక్క ఉంటుంది, ఆ కుక్కని ఆ ప్రజల మీద కమ్మించేది. పాప ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, పెళ్ళికి ఎక్కడికి వెళ్ళారు. ఒకటే ఉంది. ఒకరోజు ఆ కుక్కను వదిలితే అది బయటికి వెళ్ళింది, లోపలికి రాలి. వచ్చిన తర్వాత దాన్ని ఏం చేసింది తెలుసా, ఒక దెబ్బ కర్రతో కొట్టింది. కొట్టిన కుక్క ఏమైంది, దానికి బాగా చురుకు తగిలిందేమో, ఏమైంది తిరగబడి బాగా. అది నువ్వు ఎవరిని కరిపించాలని చెప్పి చూసావో, ఆలోచన చేసావో, అదే కుక్క చివరికి ఏమని మామూలు గర్వల ఒంటి నిండా గాయాలే. తప్పదు. ఎవరి మీద నువ్వు అనాలోచన చేస్తున్నావో, ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావో, నీ గురించి కూడా అలాంటి విషయాలు మాట్లాడతారనే సంగతి ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మత్తయి సువార్త 7:3 వాక్యంలో మనం చదివాం ఏమని, నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వేం చేయాలంట, ముందు తీసివేయాలి. తీసివేస్తే ఎదుటివాడి కంట్లో నలుచు తీయగలవు. ముందు నీ ప్రవర్తన పద్ధతులు మార్చుకుంటే ఇతరులను సరిచేయగలవు, దేవుని మందిరాన్ని తీసుకొని రాగలవు. ముందు నువ్వు మారాలి, ఆ తర్వాత వాళ్ళను మార్చి దేవుని సన్నిధికి నువ్వు తీసుకొస్తేనే నీకు ప్రతిఫలం. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుని వాక్యం చక్కగా రాయబడి ఉంది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుదురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్త కలిగి మెలకుగా ప్రభు సన్నిధిలో కట్టబడాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. చెప్పబడిన ప్రతి మాటలు ఒక్కొక్క హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలించున్నట్లు, ఒకటి నీ కంటిలో ఉన్న దూలం తీసివేయాలి. రెండోది, తీర్పు తీర్చకు, తీర్పు పొందుతావు. మూడోది, అందరూ పాపులే, దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోయారు. 3 విషయాలు నేను మీ ముందు ఉంచాను. ఒకటి, నీ కంటిలో దూలం తీసుకోవాలి, నీవే తీసివేయాలి. ఇంకొకటి ఎవరు తీయలేడు. అంటే నీ ప్రవర్తన నువ్వే మార్చుకోవాలి. నీ చెడు అలవాటు నుండి నువ్వే విడుదల పొందాలి. నీ బానిసత్వం నుండి నువ్వే బయటికి రావాలి. ఇతరులను తీర్పు తీర్చకూడదు, నిన్ను గూర్చి తీర్పు తీర్చాల్సి వస్తుంది. ఏ కొలత కొలుస్తావు అదే కొలత కొలవాల్సి వస్తుంది. మూడోది, అందరూ పాపులే, నేను పరిశుద్ధుని అని నువ్వు చెప్పుకోవట్ల అర్థం ఉందా? అర్థం ఉంది అంటే నువ్వు నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడవై ఉండాలి. నీ పాపాన్ని విడిచిపెట్టిన వాడవై ఉండాలి. నీ చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడై ఉండాలి. అనేకులను మాదిరి చూపించు వాడవై ఉండాలి. అందరినీ సమానంగా ప్రేమించు వాడవై ఉండాలి. యేసు క్రీస్తుకు కలిగిన మనసును కలిగిన వాడవై ఉండాలి. అందుకని దైవజనుడు పౌలు అంటాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి,
నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ రాత్రి ప్రేమేంది బిడ్డలారా, చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో అవి నాటబడి నీరు కట్టి ఫలించున్నట్లుగా మనస్సారా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో స్థిరపరచబడినట్లు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. జీవాధిపతి నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు దాకా నేను ఇతరులను తీర్పులు తీర్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాకా నా కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివాడి కంట్లో నలుసు తీయాలని ప్రయత్నం చేశాను. ఇప్పుడు దాకా మీరు పాపులు, వీళ్ళను పాపులను చెప్పుకుంటూ వచ్చాను. కానీ నేను పాపిని, నా పాపం నుండి నన్ను విడిపించమని ప్రభుని అడిగితే దేవుడే నన్ను విడిపిస్తాడు మనస్సారా. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయ. అందరు కలిసి నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటాటి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకాటి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందరు కలిసి అందరం అందరూ పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి. నీకు ఇష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. నీకు ఇష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు
నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే నానందము నీవే నారాధనా నీవే నాతిశయము నీవే నానందము నీవే నారాధనా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే నానందము నీవే నారాధనా నీవే నాతిశయము నీవే నానందము నీవే నారాధనా నీవే జ్యోతిర్మయుడా 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 అప్రాణ ప్రియుడా జ్యోతిర్మయుడా అప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే అందరూ స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే నారాధనా నాతిశయము నీవే నానందము నీవే నారాధనా నీవే మనసారా పరిశుద్ధాత్మిక సన్నిధిలో మనసారా నిండు మనస్సుతో పరిశుద్ధాత్మిక సన్నిధిలో యేసయ్యా ఆరాధనా నాతిశయము నీవే నానందము నీవే నారాధనా నీవే ఆరాధనా నీకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపే పరిశుద్ధుడా కృపగలిగిన స్వామి గొప్ప దేవుడు, ఈ రాత్రి మీరు మాతో తేటగా మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటుబడి నీరు కట్టి ఫలించున్నట్లుగా లోక సంబంధమైన సాతాను కపందస్తాలలో నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి, కృప చూపండి, నీ వైపు చూచినట్లుగా మార్గాలు తెరవండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. మీరు తీర్చు తీర్పు మీకును తీర్చబడును అని మీరు సెలవిచ్చారు. ఏ కొలతతో మీరు కొలుస్తారో అదే కొలత మీకు కొలవబడును అని మీరు సెలవిచ్చారు. చెప్పబడిన మాటలు వింటున్న ప్రతి వారి హృదయాలలో
నాటబడినట్లు, తెరవబడినట్లు మీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి కూడిచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్ చూస్తున్న బిడ్డలందరినీ, వారి వారి కుటుంబాలను, వారి వారి చేతి పనులను మీరు ఆశీర్వదించి ఆరోగ్యాల నుంచి నడిపించమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. మన ప్రభైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూడిచిన బిడ్డలకును, ఈ వాక్యాన్ని చూసి వింటున్న ప్రతి కుటుంబాలకును సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఉదయం 10 గంటలకు మనకు ఆరాధన జరుగుతుంది. సకాలకు సమయానికి రావాల్సిందిగా ప్రార్థన